నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కావేరి. నేను ఒక 4 to 5 వీడియోస్ చేసినాను బబ్బు వాళ్ళ ఫాదర్ డెత్ గురించి, మీకు క్లారిటీ గురించి అని. అండ్ నేను ఆ 4-5 వీడియోస్ చేసిన తర్వాత ఒక వీడియో బబ్బు వాళ్ళ మదర్ కూడా చూడటం జరిగింది. ఆమె ఆ వీడియో చూసిన తర్వాత ఒక వీడియో కూడా చేసి పెట్టింది. లైక్ నా వీడియో చూసి చేసిందో, మరి ఎందుకు చేసిందో, జనాలు ఇట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు రాంగ్ గా అని చెప్పి చేసిందో, ఎందుకు చేసిందో. కానీ ఆమె అయితే వాళ్ళ హస్బెండ్ డెత్ గురించి అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆమె అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా కూడా వాళ్ళ హస్బెండ్ చనిపోయినాడు, ఆమె బాధలా ఉంది, ఓకే ఇంకా కూడా కొత్త కొత్తవి క్రియేట్ చేస్తున్నారు, ఎందుకో నాకైతే ఇంకా అర్థం అవుతలే. అండ్ నేను కూడా ఆమె వీడియో చేసిన నెక్స్ట్ డే నేను కూడా మీకు ఒక వీడియో అయితే చేసి పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే ఇంకా కూడా స్టిల్ వాళ్ళ ఫాదర్ డెత్ పైన ఇంకా కూడా స్టిల్ డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన మీద మీరు డిస్కస్ చేసుకోవడం అది రాంగ్. అండ్ ఆయన చనిపోయిన తర్వాత ఆమె ఉన్న బాధని చూసుకొని ఆమె బాధలు ఉన్నాయని కూడా మీరు ఆలోచించకుండా ఇంకా కూడా మీరు ఆమె గురించి అండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మీరు రాంగ్ గా పోర్ట్రేట్ చేయడం మీకు ఏమాత్రం కరెక్ట్ అనిపిస్తుందో నాకైతే అర్థమైతలేదు. బబ్బు ఒక చిన్న అంటే మనందరికీ తెలుసు, మనం సంపాదించిన పేరు ఆయన ఆ ఏజ్ లోనే ఆయన అంత ఫేమ్ అయినాడు. ఆయన ఎంత ఫేమో మీ అందరికీ తెలుసు. ఆయనది జస్ట్ ఆయన పేరు మీదనే ఒక తంబనేలో లేకపోతే ఆయన పేరు మీద ఒక పిక్కో పెట్టుకుంటేనే మనకి ఎంతో వ్యూస్ వస్తాయి, అది మీ అందరికీ తెలుసు. సో ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఆయన కంటే ఇంకా యంగ్ 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి ఆయన కష్టపడుతున్నాడు. ఇప్పుడు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెద్ద దిక్కు, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయినారు. సో ఇప్పుడు మొత్తం హ్యాండిల్ చేయాల్సింది బబ్బువే. ఆయనని మీరు అందరూ ఎంకరేజ్ చేయడము మానేసి ఇంకా వాళ్ళని బాధలు ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారు. సో ఇదంతా కూడా మీకు అసలు కరెక్ట్ అనిపిస్తుందో ఏందో నాకైతే ఇంకా అర్థమైతలేదు. కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు కడుపుకి అసలు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కూడా అర్థం కాదు. ఇన్ని వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవుతూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫాదర్ డెత్ గురించి అని క్లారిటీ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ చేసి పెడుతున్నారు. అంటే లైక్ యూట్యూబర్స్ కానీ ఈ యూట్యూబ్ లో చిన్న చిన్న ఛానల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అయితే వేసి పెడుతున్నారు. ఆ వీడియోస్ అన్ని చూసి మీకు అసలు మనసు అనేది ఉందా లేదా కూడా నాకు అసలు అర్థమైతలే. అంటే లైక్ ఇప్పుడు బబ్బుని సపోర్ట్ చేసుకుంటా మీరు వీడియోస్ చేస్తే ఓకే, కానీ ఒక పర్సన్ ని మీరు నెగిటివ్ చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది, మీకు ఎంతవరకు అది న్యాయం అనిపిస్తుంది అసలు? అంటే మనుషులు సస్తుంటే మీరు చూసుకుంటా ఉంటారు, అంతేగాని అరే సరే వీళ్ళు బాధలు ఉన్నారు పోయి వాళ్ళని ఏమన్నా సపోర్ట్ చేద్దాం, వాళ్ళకి ఏమన్నా మనం ప్రొటెక్ట్ చేద్దాం అనేలాగా ఉండరా మీరు? ఓకే, ఒక వైఫ్ గా ఆమె ఉన్న బాధల మీరందరు ఇట్లా రాంగ్ గా పోర్ట్రేట్ చేయడం వల్ల ఆమె అదే రోజు నైట్ ఏ రోజైతే వీడియో చూసిందో అదే రోజు నైట్ ఆమె ఒక వీడియో వేసి మా హస్బెండ్ చనిపోవడానికి మెయిన్ రీజన్ నా అన్వేషణ అని చెప్పి మంచి క్లారిటీ అయితే ఇచ్చింది. ఓకే, యూట్యూబర్స్ అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు అని చెప్పి ఆమె కూడా మనందరికి అంటే ఆమె కూడా మనకి డైరెక్ట్ గానే చెప్పింది, మీరు ఇట్లా ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నారు, మీరు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరు ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పి ఆమె మనకు అనడం కూడా జరిగింది. కానీ ఆమె మనకు అన్నా గానీ మనమైతే అది కొంచెం లైట్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆమె ఉన్న బాధల ఆమె బాధలు ఉంది, ఆమె ఒకటి కాదు 10 అంటది. సో అది మీకు ఉండాలా. మీరు ఇప్పుడు రాంగ్ గా పోర్ట్రేట్ చేసే కంటే ముందు మీరు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకోవాలా. అంతేగాని అరే ఆమె ఇట్లా వేసింది అని చెప్పి ఆమె మీరు ఇంకా రివెంజ్ కోసం ఒక ఆడదాంతో పెట్టుకుంటే మీకు అసలు ఏమొస్తుంది? నేను అందరినైతే అంటలేను, ఎవరైతే ఆమె గురించి రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారో ఆమె గురించే వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియో చేసినాను. దయచేసి అసలు ఆపేయండి. ఆమె గురించి మీరు రాంగ్ గా పోర్ట్రేట్ చేసి ఆ బబ్బుని ఏదో మొత్తము ఆయనని అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినా స్టిల్ హీ స్ట్రాంగ్, నేనున్నా నా ఫ్యామిలీకి అని ఆయన ఒక ధైర్యంగా ఉన్నాడు. సో అంత ధైర్యంగా ఉన్న అబ్బాయికి ఇంకా మీరు సపోర్ట్ చేయండి. అంతేగాని మీరు ఇట్లా రాంగ్ గా పోర్ట్రేట్ చేసి ఏదేదో రాంగ్ గా ఉన్నవి లేనివన్నీ వాళ్ళ మీదనే రుద్దుకుంటా ఉంటే ఇన్ని రోజులు నిన్న మొన్నటి దాకానేమో ఇమ్రాన్ అన్నకి ఆమెకి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కొత్తగా స్టార్ట్ చేసిరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ డాడీ సరే వాళ్ళ డాడీ చచ్చిపోయిండు, అయిపోయింది, సావు అయిపోయింది, అన్న అయిపోయింది, మీరు ఇంకా కూడా ఆయన సావు మీరు ఎందుకు వాటి తెస్తారు? మీకు అసలు ఇట్లా పని పాట లేదా ఏంది? నాకు అర్థమైతలే. అసలు నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను, అసలు మీరు
అసలు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటలేరు కానీ పక్కన లైఫ్ గురించే మీరు ఆలోచిస్తారు ఎప్పుడు కూడా. పక్కన మీద మీకు ఎందుకంటే ఇంట్రెస్ట్, వాడు నీకు చుట్టమవుతాడా పక్కమవుతాడా అనేది కూడా ఆలోచించరు. వేరే వాళ్ళ లైఫ్ లో ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు ఇది ఏమాత్రం కరెక్ట్? వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడానికి రీజన్ అంత మంచి క్లారిటీ ఇచ్చింది. బీపీ హై అయిందని చెప్పింది. చాలా ఉన్నాయి. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. మీరు ఒకళ్ళ లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి, మీరు ఒక ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళకి ఆ లింక్ ఉంది ఈ లింక్ ఉంది అని చెప్పి వాళ్ళకి లేనివన్నీ మీరు కొత్తగా క్రియేట్ చేసి యూట్యూబ్ నే మీరు యూట్యూబ్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే పాజిటివ్ గా మీరు ఫస్ట్ మొత్తము చూడండి. అసలు ఏంది, వాట్ ఈస్ వాట్ అనేది చూసి అప్పుడు మాట్లాడండి. కానీ మీ ఓన్ గా మీరు క్రియేట్ చేయకండి. మీ ఓన్ గా కంటెంట్ క్రియేట్ చేసి చేయకండి వీడియోస్. వాళ్ళు ఏంది, ఇప్పుడు మీరు ఒక పర్సన్ గురించి మాట్లాడాలనుకుంటే ఆ పర్సన్ ఏంది, ఆ పర్సన్ పుట్టుకున్నది ఏంది మొత్తం తెలుసుకొని అప్పుడు మాట్లాడండి. ఏదో నాకు ఒక 2 మాటలు తెలుసు కాబట్టి దానికి ఇంకా నేను 2 యాడ్ చేసి మాట్లాడతాను అనడం కరెక్ట్ కాదు. ఒక పర్సన్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ బబ్బు వాళ్ళ ఫాదర్ గురించే మీరు మాట్లాడాలనుకుంటున్నారు, బబ్బు వాళ్ళ మదర్ గురించే మీరు మాట్లాడాలనుకుంటున్నారు. సో బిఫోర్ దట్ మీరు ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేసి దెన్ యూ పీపుల్ నీడ్ టు టాక్. అంతేగాని మీరు మీ ఓన్ గా అరే నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది దాని గురించి నేను ఇంకో 10 ఉట్టించి చెప్తా అంటే, నీ ఇంట్లో నీ అమ్మాయి మీద అట్లా మాట్లాడితే నీకు ఓకేనా? ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరినైనా బాధ పెట్టే కంటే ముందు వాళ్ళ ప్లేస్ లో నేనే ఉంటే నాకెంత బాధ ఉంటది, నేను ఎంత బాధపడతా. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి ధైర్యం చెప్పండి, ప్రొటెక్ట్ చేయండి. అంతేగాని వాళ్ళు ఇంకా బాధలు ఉన్నారు కదా అని ఇంకా సంపానికి ట్రై చేయకండి మీరు. థ్యాంక్ యూ.